గుంటూరు ముస్లింల ధార్మిక సంస్థయైన అంజుమన్ ఇస్లామియా భూములపై భూసేకరణ చట్టం ద్వారా సేకరణకు ఇచ్చిన ప్రాథమిక ప్రకటనపై అభ్యంతరాలు తెలుపుతూ గౌరవ తెనాలి సబ్ కలెక్టర్ వారు ముందు హాజరై తమ ఆక్షేపణలను తెలుపుతున్న ఏపీ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ కలీం, ఈ కార్యక్రమంలో ఎంయుఎఫ్ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షులు షేక్ ఖలీల్, షేక్ మస్తాన్ వలీ, అడ్వకేట్, ఎంయుఎఫ్ జిల్లా నాయకులు షేక్ గౌస్ బాషా, తెనాలి నియోజకవర్గ నాయకులు షేక్ ఖుద్దూస్, అహ్మద్ ఖాన్, దరియావలి, దావూద్, జాకీర్ లతో పాటు పలువురు పాల్గొన్నారు. ముస్లింల ధార్మిక సంస్థకు చెందిన భూమిని వక్ఫ్ భూమిగా చూపించారా, అది అసలు వక్ఫ్ భూమిగా కాదా అనేది మరి తెలుసుకోకుండానే ఏదైనా పొరపాటుతో ఈ ప్రకటన ఇచ్చారా అనేది మరి రెవెన్యూ వారు తమరు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద కూలంకుషంగా ముందు ఒక చర్చ, కానీ దాని మీద చర్యగా ఉండవు. అది చాలా క్లియర్గా అన్నింటిలో కూడా ప్రభుత్వ రికార్డుల్లో చాలా క్లియర్గా ఉంది అందులో భూమి. మరి ప్రకటనలో వక్ఫ్ భూమిగా ఇచ్చారు, ప్రభుత్వ భూమిగా ఇచ్చారు కాబట్టి ఆ యొక్క ప్రకటనను వెంటనే విడుదల చేసుకోవాలని చెప్పేసి మొట్టమొదట 29వ తారీఖు జనవరిలో రౌండ్ టేబుల్ సమావేశం వేసాము. ఆ సమావేశంలో తీర్మానం, ఆ సమావేశానికి అన్ని రాజకీయ పక్షాల నుండి దాదాపు 200 మంది గుంటూరు నగర పెద్దలు వచ్చారు. దాంట్లో తీర్మానం చేశాము. ఆ తీర్మానం కాపీని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, అదేవిధంగా సిఓ గారికి, మైనారిటీ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ఇక పెద్దలందరికీ కూడా పంపించాం. కాబట్టి మా యొక్క డిమాండ్ ఏంటంటమ్మా, అది అంజుమన్ భూమి కాబట్టి వక్ఫ్ భూమి కాదు. కాబట్టి ఆ యొక్క ప్రాథమిక ప్రకటన ఏదైతే ఉందో దాన్ని వెంటనే